గోపురానికి పునః స్వాగతం. అనుకూల దాంపత్యం పొందటానికి ఏ వ్రతం చెయ్యాలి? ఏమిటో ప్రతిదానికి వ్రతం ఉంటుందా? ఇవిడ ఏదో ఒక వ్రతం రోజు చెప్తూ ఉంది అని అనుకోకండి. విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ధర్మశాస్త్రాలు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది వస్తూ ఉంటారు, అనుకూల దాంపత్యం లేదండి, భార్య సహకరించటం లేదు, భర్త సహకరించటం లేదు, ఆ తర్వాత ఇద్దరి మధ్యలో దూరాలు పెరిగి, కోపాలు పెరిగి, ఆవేశాలు పెరిగి, కాపురాలు చెల్లాచెదరైపోయినటువంటి సందర్భంలో, యుగంలో మనం ఉన్నాం. ఏం చెయ్యాలండి, కాపురం కూలిపోతోంది అని రోజు ఎంతోమంది వస్తూ ఉంటారు. చిన్న చిన్న అమ్మాయిలు పెళ్ళైన 3 రోజులకి 7 రోజులకి ఆ కాపురం కాస్త కొల్లేరైపోతోంది. 3 రోజులకే కాపురాలు పోతున్నాయి. ఇలా కూలిపోతున్నటువంటి కాపురాలు నిలవడానికి ఏం చెయ్యాలి, అసలు ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరటానికి ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి కాపురం బదిలించుకోవాలని ఉండదు. కొన్ని కాపురాల్లో భర్తకి, మరికొన్ని కాపురాల్లో భార్యకి. ఏదైనా ఈ కాపురం కూలిపోతోందండి, ఏం చేస్తే ఇది నిలుస్తుంది అని బలబల ఏడ్చే వాళ్ళ సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో తప్పనిసరిగా ఈ వ్రతం గురించి మనం చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకి అనేక విషయాలు చెప్పబడ్డాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే ఈ చాతుర్మాస్య దీక్షలో ఏమిటండి, ప్రతిదానికి చాతుర్మాస్య దీక్ష చెప్తారేమిటి అని అనుకోవద్దు. ఇది అత్యంత విశేషమైనటువంటి దీక్షగా చెప్తూ ఉన్నారు. అందుకని ఎవరైనా దంపతుల మధ్యలో సయోధ్య లేదనుకోండి, ఇద్దరికి దూరం పెరుగుతోందనుకోండి, విడిపోయే సందర్భాలు ఏర్పడుతున్నాయనుకోండి, తప్పకుండా భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఇద్దరు కలిసి అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు. అది ఏ విధంగా చేయాలంటే, మామూలుగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఈ వ్రతాన్ని చేయవలసింది. అయితే ఏ విధంగా చేయాలిట, దీనికి ఒక ప్రత్యేక నియమం ఉంది. అదేమిటంటే, వాళ్ళ సంసారంలో ఎప్పుడు కూడా కలతలు రాకూడదు. మరొకటి ఏమిటంటే, అనేక కారణాల వలన భార్యాభర్తలు అభిప్రాయ భేదాల వలన విడిపోవటం ఒక ఎత్తు అయితే, అనుకోని కారణాల వలన భర్త కానీ భార్య కానీ మరణించడం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అలాంటివి కూడా దుర్యోగాలు పోవడం కోసం, దంపతుల మధ్య సయోధ్య ఏర్పడడం కోసం, అనేక కారణాల వలన మనక్లేశాలు రాకుండా ఉండడం కోసం ఈ వ్రతాన్ని చేయాలి. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? కృష్ణుణ్ణి, రాధాకృష్ణులని కానీ, రుక్మిణీ కృష్ణులను కానీ, లక్ష్మీనారాయణులను కానీ ఇక్కడేం చేయాలి? ఒక చిన్ని శయ్యను తయారు చేయాలిట. శయ్య అంటే మంచం. కొత్త మంచాన్ని తయారు చేసి దాని మీద చక్కని బుల్లి పరుపు వేసి, కొత్త పరుపు వేసి, దాని మీద కొత్త దుప్పటి వేసి, దాని మీద పువ్వులు వేసి, లక్ష్మీనారాయణులని దాని మీద పెట్టి నిత్యం అర్చించాలి. నిత్యం భక్తితో పూజ చేయాలి. తమకుండేటువంటి ఇబ్బందులు ఆ లక్ష్మీనారాయణుల దగ్గర చెప్పుకోవాలి. నిత్యం కూడా నిష్ఠా నియమం మాత్రం ఈ చాతుర్మాస్యాల్లో అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఆ దంపతులు ఇద్దరూ కూడా భూసేనమే చెయ్యాలి, బ్రహ్మచర్యమే చెయ్యాలి, విష్ణునామ సంకీర్తనం చెయ్యాలి. మిగతావన్నీ కూడా చాతుర్మాస్యాల్లో అందరూ ఏవి పాటిస్తారో ఆ విధంగానే పాటించాలి. కానీ విశేషంగా చేసేటువంటి పూజ మాత్రం శయ్య మీద లక్ష్మీనారాయణులను పెట్టి నిత్యం అర్చన చెయ్యాలి. ఆయనకి ఇష్టమైనటువంటి తులసీ దళాలు, జాజి పూలు, మల్లె పువ్వులు, సువాసన కలిగినటువంటి పువ్వులు, పారిజాతాలు, కమలాలు, ఇలాంటివన్నీ మనకి ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత అనుకూలత ఉందో, ఎంత శక్తి ఉందో దాన్ని బట్టి శక్తికి మించకుండా, శక్తి వంచన లేకుండా నిత్యం కూడా భక్తి శ్రద్ధలతో ఆ నారాయణమూర్తిని అర్చిస్తూ ఉండాలి. ఆ తర్వాత కార్తీక శుద్ధ ద్వాదశి వస్తుంది కదా, మరి అప్పటికి ఈ వ్రతం సమాప్తం అవుతుంది. ఆ వ్రత సమాప్తి రోజున ఏం చెయ్యాలిట? ఒక కొత్త మంచం, అంటే మనుషులు మనకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా పొడవు వెడల్పులు చూసుకుని అలాంటి ఒక కొత్త మంచాన్ని చేయించి, కొత్త పరుపును చేయించి, కొత్త దిళ్లను కొని, దాని మీద కొత్త దుప్పట్లను కూడా తెచ్చి, ఒక నూతన దంపతులైనటువంటి పేదవారిని పిలిచి, లేదా వృద్ధ దంపతులైనటువంటి వాళ్ళనైనా సరే పిలిచి, వాళ్ళకి గంధాక్షతలు పెట్టి పూజ చేసి, లక్ష్మీనారాయణులుగా వాళ్ళని భావించి ఈ శయ్యాదానం చెయ్యాలిట. అలా చేయటం వల్ల అనుకూల దాంపత్యం ఏర్పడుతుందిట.
తర్వాత వియోగం, భర్త భార్యకి మధ్యలో వియోగం జరగకుండా ఉంటుందిట. అది ఏ కారణంగా అయినా సరే వియోగం లేకుండా ఇద్దరు అన్యోన్య దాంపత్యం చేస్తారని, వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి ధర్మసింధులో కనిపిస్తోంది.